టిఫిన్స్‌లోకి, అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగేసి, ఇలా ఆరబెట్టేసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత, ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ జీలకర్రని వేసేసుకొని, దోరగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని, ఇవి ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని, అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసుకొని, ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక, ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 10 ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసేసుకొని, వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకొని, ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసేసుకొని, కరివేపాకు మెత్తగా లేకుండా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ధనియాలు, జీలకర్ర, వేయించుకున్న పప్పులు, ఎండుమిర్చి అలానే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత, అందులోకి తగినంత చింతపండు వేసుకొని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసుకొని, కొంచెం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని, ఒక గిన్నెలోకి వేసేసుకొని, చల్లారిన తర్వాత ఒక సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అన్నంలోకి, టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. తప్పకుండా ఇలా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.